వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్పై ఏమాత్రం ఆశలు ఉండాలన్నా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన సిడ్నీ టెస్ట్ను టీమిండియా చాలా పేలవంగా ప్రారంభించింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఆఖరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది టీమిండియా. ఓటములకు కారణంగా చూపిస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ మీద తీవ్రమైన ఒత్తిడి రాగా తనంతటా తానే మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు హిట్మెన్. కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో భారత్ కాన్ఫిడెంట్గానే బరిలోకి దిగిన తలరాత మాత్రం మారలేదు. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా మినహా మిగిలిన బ్యాటర్ల నుంచి కనీస పోరాటం కూడా కరువైంది. రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన గిల్ 20 పరుగులతో కాసేపు క్రీజ్లో నిలబడిన జైస్వాల్, కేఎల్ రాహుల్, కోహ్లీ, మెల్బోర్న్ సెంచరీ హీరో నితీష్ రెడ్డి మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. కోహ్లీ 17 పరుగులకే అవుట్ అవగా నితీష్ రెడ్డి మొదటి బంతికే డకౌట్గా వెంతిరిగాడు. ఆస్ట్రేలియా పేస్ అటాక్ని ఎదుర్కొంటూ తీవ్రంగా దెబ్బలు తింటూ పంత్ క్రీజ్లో పోరాడేందుకు ప్రయత్నించాడు. బోలాండ్ 4 వికెట్లు, స్టార్క్ 3, కమిన్స్ 2, లయన్ 1 వికెట్ తీయడంతో భారత్ 185 పరుగులకే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ను ప్రారంభించిన ఆసీస్ను బుమ్రా భయపెట్టాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ ఆఖరి బంతికి ఆసీస్ ఓపెనర్ కవాజాను అవుట్ చేశాడు కెప్టెన్ బుమ్రా. ఫలితంగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 9 పరుగులతో ఉంది. భారత బౌలర్లు కూడా విజృంభించి ఆసీస్ను తక్కువ పరుగులకు అవుట్ చేస్తే కానీ సిడ్నీ టెస్ట్లో భారత్ కోలుకోవడం కష్టమవనుంది.